కరెంటు బిల్లు అవని, ఇంటి పన్ను అవని, చెత్త పన్ను అవని అన్నిటికీ ప్రజల మీద భారం జగన్మోహన్ రెడ్డి చాలా వేసాడు. ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడో ఎదురు చూస్తున్నారు. అట్లాగే అందరికీ ఒకటే కోరుకున్నా ప్రజలందరికీ ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి గెలిపించుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది అని అందరికీ విన్నవించుకుంటున్నా. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించవలసిందిగా మరీ ప్రజలను కోరుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, దానివల్ల మీకు ఏం పథకాలు అందట్లేవా? పథకాలు అందట్లేదు అంటే కొన్ని ఫస్ట్ ఇచ్చినట్టుగా తర్వాత సంవత్సరం లేవుగమ్మా, అన్నీ పోయి మళ్ళీ ఫస్ట్ అందరికీ ఇచ్చారు. తర్వాత ఇల్లు పెద్దదో, ఇల్లు చిన్నదో, ఇల్లు పెరిగిందో, ఇల్లు తగ్గిందో, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందో, అలా అన్ని పథకాలు పోయినాయి. అసలు పథకాల గురించి కాదమ్మా, అసలు ముందు ప్రభుత్వం కక్షపూరితంగా ప్రజావేదిక పడేయటం, అసెంబ్లీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఒక పద్ధతి లేకుండా ఉండటం, తొడగొట్టడం, మగోడైతే రమ్మంటాం, ఇవన్నీ నచ్చట్లు ఆడవాళ్ళకు కూడా. రోడ్లు డెవలప్మెంట్, ఇరిగేషన్ డెవలప్ చేయకుండా, మౌలిక పద్ధతులు లేకుండా రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాల మీద కక్ష కార్పణ్యాలు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఓట్లు దనుకుందామని చూస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు బుద్ధి చెబుతారు. రాబోయే కాలం ముందర ఉంది. జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తలు దిగిపోయే రోజు దగ్గరికి వచ్చేసింది. అన్ని పథకాలు ఇచ్చిన రాష్ట్రానికి అభివృద్ధి చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా ఆ గుట్టల్లో మీరు వెళ్ళట్లేదా? మీ ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదా? మీ ఎమ్మెల్యేలు జరగట్లేదా? అసలు బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి వస్తేనే ఇల్లు ప్రశాంతంగా ఉండేది. ముందు అసలు బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వస్తాడనే నమ్మకం ఏది?